అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్య నమ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మార్గడి మాసంలో ధనుర్మాసంలో మనం ఈ రోజున 12వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు కూడా అమ్మవారు తన చెలికత్తెలతో మరొక గోపికా స్త్రీని నిద్రలేపుతూ ఉంది. ఏ విధంగానో చూద్దాం. ముందుగా తనే విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே నల్గు. ఈరోజు పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఈరోజు పాశురంలో ధనవంతురాలైనటువంటి ఒక గోపికా స్త్రీని నిద్రలేపుతున్నారు. కనైత్తిడం కత్తెరుమై కన్రుక్కిరంగి நினைத்துமலை வஜியே நன்றுபால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனைத்தலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தெல்லிங்கை கோமானைச்சத்தா மனத்துக்கிரியாயை பாடவும் நீவாய் திறவாய் இரித்தான் இருந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தே லோரெம்பாவாய். கனைத்திடம் கத்தெருமை கன்றுக்கிரங்கி. లేగదూడలు గల ఆవులు, దూడలు గల గేదెలు చాలా ఉన్నాయి ఈ అమ్మాయి ఇంట్లో. అవి పాలు పితికేవారు లేక దూడలేమో పాలకై అరుస్తున్నాయి. దూడల మీద జాలితో తల్లులు కూడా అరుస్తున్నాయి. పాలివ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. చేపుకొచ్చాయి పాలు. ముందుగా దూడలు కొద్దిసేపు పాలు గ్రోలితేనే పితకటానికి ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. కానీ పితికేవారు లేరు. ఈ అమ్మాయి యొక్క అన్నగారు శ్రీకృష్ణ పరమాత్మకి అనుంగు స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఎప్పుడూ వదిలిపెట్టి ఉండేవాడు కాదు. అటువంటి స్నేహితుడు ఈ గోపికా స్త్రీ యొక్క అన్నగారు. ఇంట్లో అతను లేడు. శ్రీకృష్ణ పరమాత్మను చూడటానికి వెళ్ళాడు. ఇంట్లో మిగతా వారెవరు కూడా లేరు. పాలు పితికేవారు లేరు. అందువల్ల లేగదూడలు పాలకై కత్తెరుమై అరుస్తున్నాయి. కన్రుక్కిరంగి దూడలకై జాలితో చూస్తున్నాయి గేదెలు, ఆవులు. నినైత్తు ములైవదియే నిన్రుపాల్ శోర. పాల పొదుగుల గుండా పాలు ధారలుగా కారిపోతున్నాయి.
దూడలేమో కట్టివేయబడ్డాయి. పాల పొదుగుల్లో చేపుకొచ్చాయి పాలు. పితికేవారు లేరు, దూడల్ని వదిలిపెట్టేవారు లేరు కాబట్టి పాలన్నీ కూడా ఆ పొదుగుల నుంచి ధారగా కారిపోతున్నాయి. ఎంత ధారగా అంటే ననైతిల్లం షేరాక్కుం ఇల్లంతయు ననైతిల్లం షేరాక్కుం బురదగా మారిపోయాయి. అంటే అన్ని ఆవులు, అన్ని గేదెలు ఉన్నాయి. పశు సంపద ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారు ఆ కాలంలో ధనవంతులు. కొన్ని వందల ఆవులు, వందల గేదెలు ఉండేవట పూర్వము. శ్రీకృష్ణుని కాలంలో రేపల్లిలో ఒక్కొక్క యాదవుల గృహాలలో వందల కొద్ది ఆవులు, వందల కొద్ది గేదెలు ఉండేవి. వాటి పాల వల్ల వచ్చేటటువంటి ఆదాయమే వారికి జీవనాధారం. ఎవరు ఎక్కువగా ఉన్నట్టయితే వారు ధనవంతులుగా కీర్తింపబడేవారు. ఆ విధంగా అధిక ధనవంతుడైనటువంటి ఒక గొల్లవాని యొక్క చెల్లెలు ఈ గోపికాస్త్రీ. ఎంత ధనవంతుడు అంటే పాలు పితికేవారు లేక చేపల నుంచి వచ్చినటువంటి పాలన్నీ కూడా ఇల్లు మొత్తం నిండిపోయి బురదగా మారిపోయింది. అంత ఐశ్వర్యవంతుడు. అంటే ఎన్ని ఆవులు, ఎన్ని గేదెలు పాలు ఇస్తే బురదగా మారిపోతుంది. ఆ ఇంట్లో నుంచి కాలువలాగా బయటికి కూడా వచ్చేస్తున్నాయి పాలు. మిగతా గేదెలన్నీ ఆ పాలను త్రొక్కగా బురదగా మారిపోయింది. అనైతిల్లం షేరాక్కుం నర్చల్వంతంగాయ్. అంతటి ఐశ్వర్యవంతుడైనటువంటి గోప బాలకుని యొక్క చెల్లెల నర్చల్వంతంగా ఉత్తమమైనటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి ఒక గోప బాలకునికి చెల్లెలుగా ఉన్నావే, ఎంతటి ఐశ్వర్యవంతురాలివి నీవు అని చెబుతూ పనిత్తలై వీజనిన్, నీకోసం మేము వచ్చామమ్మా. పనిత్తలై, తల మీద మంచు పడుతూ ఉంది మాకు. అంటే చలిలో వచ్చాము, వేకోజాములో వచ్చాము, తెల్లవారుజామున వచ్చాము, బ్రహ్మకాలంలో వచ్చాము, ధనుర్మాసము, అసలే చలికాలము. మంచు మా తల మీద పడుతూ ఉండగా పైన తడితడిగా మారిపోయింది మంచు పడి. క్రింద కాళ్ళ కింద పాలు కారి తడిగా మారిపోయింది. చలిగా ఉంది. ఈ చలిలో మంచు పడుతూ ఉండగా నీ ఇంటి ముందు నిలబడి పనిత్తలై వీజనిన్ వాషల్లి కడై పత్తి, ఎక్కడ ఈ పాలు బురదగా మారిపోయి జారిపోతామేమో అని చెప్పేసి మీ గుమ్మం ముందు ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి కమ్మీని పట్టుకొని నిలబడ్డామమ్మా మేమందరము కూడా. ఒక్కసారి లేయమ్మా అని అంటూ శినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. ఒకప్పుడు ద్వాపరయుగంలో శ్రీరామచంద్రుల వారు కోపముతో రావణాసురుణ్ణి సంహరించాడు. అట్టి రావణాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క కీర్తనలు మేము పాడుతున్నామమ్మా. అదేమిటి, మామూలుగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాటలు పాడాలి కదా. శ్రీకృష్ణుని పక్కకు పెట్టేసి శ్రీరామచంద్రుని యొక్క కీర్తనలు పాడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. శ్రీరామచంద్రుణ్ణి ఏమని పోల్చారు ఇక్కడ? ననైతిల్లం శినత్తినాల్, కోపం చే.
చాలా కోపముచే రావణాసురుణ్ణి సంహరించాడు. అదేవిధంగా నీ మీద కూడా మాకు కోపంగా ఉందమ్మా. శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించినట్టయితే ఆయనేమో గోపికా స్త్రీలని నిర్లక్ష్యం చేసేవాడట. గోపికా స్త్రీలను భక్తులుగా మార్చుకునే వరకే ఇంకా ఆయన భక్తురాలిగా మారిన తర్వాత నిర్లక్ష్యం చేస్తాడు ఈ స్వామి. 16,000 మందిని నిర్లక్ష్యం చేశాడు. అందువల్ల పిలిచినా కూడా రాడు. కానీ శ్రీరామచంద్రుడు ఆ విధంగా కాదు. భార్య కోసం 14 ఏండ్లు వనవాసం చేసి 1 సంవత్సరం అంతా కూడా పరితపించిపోయాడు సీతమ్మ వారి కోసం. అట్టి మహాత్ముని యొక్క కీర్తనలు మేము కీర్తిస్తున్నామమ్మా. ఇకనైనా లే. అట్టి మహానుభావుడి యొక్క నామస్మరణ నీకు వినపడలేదా అమ్మా? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నిశాచరుడైనటువంటి రావణాసురుణ్ణి సంవరించినటువంటి కోపంతో సంవరించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క నామస్మరణ చేస్తున్నావమ్మా. ఇప్పటికైనా నీవు మేలుకో. వాస్తవంగా కోపముచే ఎందుకన్నారంటే శ్రీరామచంద్రుడికి వాస్తవంగా కోపం రాదు. ఎక్కడా కూడా వాల్మీకి కోపం వచ్చినట్టుగా వర్ణించబడలే. యుద్ధం చేసే సమయంలో కోపము తెచ్చుకునేవాడిలాగా వర్ణించాడు. శ్రీరామచంద్రుడు ఎప్పుడైనా రాక్షసులు సంవరించాలంటే కోపం తెచ్చుకుంటాడు. తెచ్చి పెట్టుకున్నటువంటి కోపమే తప్ప సహజంగా ఆయనకు జీవితంలో ఎప్పుడూ కూడా కోపం రాలేదు. ఆ విధంగా వాల్మీకి వర్ణించలేదు. ఎప్పుడు కోపం వచ్చిన ఆయనకు తెచ్చుకునేటువంటి కోపం తెచ్చుకొని సంవరిస్తాడు అంతే. మళ్ళీ శత్రువుడు సంవరించిన తర్వాత ఆ కోపం చల్లారిపోతుంది. వాడి మీద ఎటువంటి కోపం ఉండదు. అందుకే ఆయన అందరినీ క్షమించగలుగుతాడు. క్షమారూపుడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు యొక్క కీర్తనలు మేము కీర్తిస్తున్నాము. ఇకనైనా లే అని చెప్పేసి గోపబాలికలందరూ కూడా ఈ అమ్మాయిని నిద్రలేపుతున్నారు. శిరత్తినాల్ తెల్లిలంగై కోమానై చెత్త. రావణాసురుణ్ణి చంపినటువంటి రావణుని యొక్క కీర్తనలు కీర్తిస్తున్నామా? మనత్తుక్కినియానై పాడవం నీవాయ్ తిరవాయ్ నోరు తెరవా. ఇనిత్తా నిజందిరా ఈదన్న పేరు రక్కం. ఇనిత్తా నిజందిరాయ్ లేవవా ఈదన్న పేరు రక్కం. ఇది ఏమి పెద్ద నిద్ర, ఇదేమి నిద్రమ్మ. మీ అన్నగారేమో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుంగు మిత్రుడు. నీవేమో మొదలు నిద్రపోతున్నావు. రాత్రి మనమంతా ఏమనుకున్నాము? తెల్లవారుజామునే లేచి ఈ యొక్క శ్రీవ్రతాన్ని చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మను సంధించుకోవాలని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ విధంగా మొదలు నిద్రపోతున్నామేమి? ఈ అమ్మాయిది కూడా అలౌకికమైనటువంటి నిద్ర. ఒక రకంగా తనకి ఇష్టమైనటువంటి దైవంలో విలీనమైపోయినటువంటి యోగ నిద్ర. ఆ స్మరణ చేస్తూ ఆ విధంగానే పడుకుంది. స్వామియే చూసుకుంటారు. మనసా వాచా కర్మణ ఎప్పుడైతే మనం భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తామో నీవే తప్ప ఇతప్పరం బెరుగా, స్వామి నాకు సంబంధించినటువంటి జీవితం అంతా కూడా నీదే స్వామి, నాదంటూ ఏదీ లేదు అని ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు మాత్రమే పరమాత్ముడు మనని అనుగ్రహిస్తాడు. ఆయనే నన్ను అనుగ్రహిస్తాడు. నేను ప్రత్యేకంగా చేయవలసినటువంటి వ్రతమేదియూ లేదు అని చెప్పేసి ఆదమరచి యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇది ఏమి పెద్ద నిద్రమ్మ, ఇదేదో మామూలు నిద్రలాగా మాకు అనిపించటం లేదు.
ఈదన్న పేరు రక్కం అనైతిలత్తారు మరిందేలోరింబావాయ్. ఊరి వారందరూ కూడా నీ గురించి తెలుసుకున్నారమ్మా. ఇంతమంది వచ్చి మేము పిలుస్తున్నా కూడా నీవు నిద్రలో ఉన్నావు కదా, అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇకనైనా లేవమ్మా అంటే అందరికీ తెలవడం అనేది ఏమి, ఈ అమ్మాయి పూజకు వేళైనా కూడా పడుకుందేమి అని చెప్పేసి నీ మీద వ్యతిరేక భావంతో ఉన్నారమ్మా ఊరందరూ కూడా. కాబట్టి ఇకనైనా లేచి మాతో వచ్చేసి మాతో ఈ వ్రతాన్ని చేయించడానికి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని చెబుతూ ఈ యొక్క పాశురంలో అమ్మవారు తమ చెలికత్తెలతో ఈ యొక్క అమ్మాయిని వేడుకుంటూ ఉంది. కనైతిళం కత్తెరుమై కన్రుక్కిరంగి నేత్తుములై వజియే నిండుపాల్ శోర తనైతిల్లం சேராக்கும் நச்சல்வந்தங்காய் பனித்தலை வீஜலின் வாசல் கடை பத்தி சினத்தினா தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கிரியாயை பாடவும் நீவாய் திரவாய் இனித்தானிஜந்திராய் இருந்த பேருரக்கம் అనైతిలత్తారు మరిందేలో రెంబావాయ్. స్వస్తి ప్రజాభ్య.